లో భారీ క్రౌడ్ని చూపించారు కదా. ఆ క్రౌడ్ చూసినప్పుడు ఆ టెంప్టేషన్ ఇదేంటంటే ఆ మాస్ టెంప్టేషన్ అనేటు మన దానికి ఏందిరా అంటే పని అయిపోయింది అనేటువంటి ఒక ప్రచారం రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా చేస్తున్నప్పుడు జనాలు చూడరు ఎట్టొస్తున్నారు ఎగబడి అనేటు. వాస్తవంగా వీళ్ళు కార్యకర్తలే, వీళ్ళు ప్రజలు కాదు. మీరు అటిట్లో చూస్తే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే 80 to 90% మగాళ్లే ఉన్నారు, లేడీస్ని పిలవాల. ఎందుకంటే లేడీస్ రావడం అంటే డ్వాక్రా వాళ్ళకి వాళ్ళకి డబ్బులు చూసి రావాలి, కానీ అట్లా చేయలే. దీంట్లో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలే మాక్సిమం మొబిలైజ్ అయ్యారు. 80 to 90% వాళ్లే ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పుడు ఇప్పుడు మహిళలకి అయితే కనుక 200-300 ఇచ్చినా వస్తారు. మగాళ్ళకి అట్టగా 200-300 అయ్యే పని కాదు. మందులు పోయాలి, అన్ని పోయాలి, డబ్బు, ఇదంతా కథ ఉంటుంది. అంటే ఆ స్థాయిలో ప్రిపరేషన్ చేయడం ద్వారా, ఎందుకంటే రాత్రి పూట్ల లేడీస్కి ఏదైనా ఇబ్బంది కలగకూడదు. ఇది ఆ క్రౌడ్ చూసినప్పుడు వచ్చేటటువంటి టెంప్టేషన్నే ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకెళ్తున్నారు. రాయలసీమలో మొత్తం 3 సీట్లు అనుకుంటా ఓడిపోయింది వైసీపీ. 52కి 49 వైసీపీ గెలుచుకుంది. రాయలసీమలో అక్కడ సబ్ పెట్టడం బట్టి ఆ స్థాయిలో ఆ సీట్లు ఉన్నాయి కాబట్టి